మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్ యొక్క HMSTR అనేటటువంటి టోకెన్ని బైబిట్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా సెల్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద లైన్లో స్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్పాట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పెయిర్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నాకు సన్డాగ్ USDT అని ఉంది. ఆ పేరు ఏదైతే ఉందో మీకు BTC USDT అని కూడా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. సో టచ్ చేసిన తర్వాత ఇలా ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుందండి. సెర్చ్ బార్ మీద టచ్ చేసి మీరు HMSTR అని టైప్ చేయాలండి. సో HMSTR అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయండి. వీటిలలో HMSTR USDT అని ఏదైతే ఉందో HMSTR USDT ఆ పెయిర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ HMSTR USDT అని వచ్చింది చూడండి క్లియర్గా. ఈ HMSTR USDT అని వచ్చిన తర్వాత మీరేం చేయాలి అని అంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి కింద డౌన్ సైడ్లో బై సెల్ అని ఉంది. సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎల్లో కలర్ ఒక చిన్న సున్నా లాంటిది ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ ఎల్లో కలర్ దాని మీద ఇలా రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయాలండి. స్క్రోల్ చేసి మీరు ఎంత % సెల్ చేయాలనుకుంటున్నారు టోకెన్స్ని అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ 100% మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెల్ HMSTR అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకోసారి సెల్ HMSTR అని వచ్చింది చూడండి. ఈ సెల్ HMSTR అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ చూడండి ఆల్ ఆర్డర్స్ ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. అంటే మీ టోకెన్స్ అనేవి సెల్ అయిపోయినట్టే దానికి మీనింగ్. ఒకవేళ మీ టోకెన్స్ సెల్ అయ్యాయా లేదా అనేది మీకు డౌట్గా ఉంటే మీరేం చేయాలి అంటే ఇక్కడ ఒక బుక్ లాంటి సింబల్ అవుతుంది చూడండి. ఇక్కడ రౌండ్ చుట్టాను రెడ్ కలర్ మార్కులు. ఆ బుక్ లాంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఆర్డర్స్లో ఎటువంటి చూపించట్లేదు అంటే సెల్ అయిపోయినట్టే. సో మీరు సెల్ అయ్యా లేదా లేకపోతే ఎంత అమౌంట్ వచ్చింది అని చెక్ చేసుకోవడానికి అక్కడ ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి HMSTR USDT సెల్ చేసినట్టు వచ్చింది. సో ఎన్ని టోకెన్స్ మనం సెల్ చేసాము, ఎంత USDTకి మనం సెల్ చేసాము అనే డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయన్నమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా డీటెయిల్స్ అనేవి వచ్చాయండి. సో ఈ HMSTR టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడం ద్వారా నాకు 7 USDT అనేవి వచ్చాయన్నమాట. సో ఇంతేనండి టోకెన్స్ని సెల్ చేసే విధానం.